ఈరోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉప్పొంగిన రక్తం పొంగుతూ ఉంటే మరి అక్కడ ఫ్యాన్లు తడుస్తూ ఉన్నాయి, ముఖ్యంగా తెలుగుదేశానికి. ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి మహానుభావుడు లాంటి వ్యక్తి ఉండేటప్పుడే నేను 850 ధర్నాలు చేశాను, ఒక్క కేసు లేదు. అది జీరో దత్తు అంటే నా ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, నువ్వేవడరా నాకు చేసేది అని చెప్పేసి అనుకునే మహానీయుడు. మరి ఈరోజు ఈ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు ఫ్యాన్లు తుడిస్తారు? ఇప్పుడు వాళ్ళు మనం మాస్కులు పెట్టుకోలేదండి, మా జగన్ మాస్కులు మీరు వాడలేదండి, గుణపపాటి అని ఇష్టాసారంగా మీరు వ్యవహరించలేదండి. మేమేం చూపిస్తున్నాము? మీది ఒక గుణపం పార్టీ అని చెప్తున్నాం. మీరు మమ్మల్ని గొడ్డల పార్టీ అన్నారు, మీ గుణపం పార్టీ. 2 సంవత్సరాలు వెన్నుపోటు పొడిచారు గుణపంతో ప్రజలందరికీ కూడా. మేము అదే తెలియజేస్తున్నాం. డిఎస్సి 16,000 మందికి గుణపం పొడిచారు, 3 లక్షల మందికి, సుమారు 3 లక్షల మంది రాస్తే వాళ్ళందరూ గుణపొందించారు కదా. 18 సంవత్సరాల అమ్మాయిలకి గుణపొందించారు కదా, పెన్షన్ ఇవ్వకుండా. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు బీసీలందరికీ, గుణపొందించారు కదా. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఇస్తే నేషనల్లో టాప్ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. మరి అది గుణపొందించడమే కదా 3 లక్షల మందికి కూడా. ఇలాగ ఎన్ని గుణపొందించుతారు? రైతుల మీద గుణపొందించారు కదా. తర్వాత నిరుద్యోగ వృత్తి అన్నాం 3,000, సుమారు 36 లక్షల మందికి గుణపొందించావు కదా. మహిళలకి పెన్షన్ అన్నావు, వృద్ధాప్యులకి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 2 సంవత్సరాలు అయింది, ఒక్క పెన్షన్ రిలీజ్ చేయలేదు కదా, గుణపొందించాం కదా. ఇలాగ ఎన్ని గుణపొందించారు అవి మేము ఈరోజు చూపిస్తా ఉన్నాము. ఆ చూపించడం మీకు నచ్చట్లేదు. పోలీసులకి ఏమో మా మీద జులుం ప్రదర్శిస్తున్నారు. ఏం పర్లే మత్స్యకారులకి ఈరోజుకి 30% మందికి ఇక్కడేమో మత్స్యకారుల వృత్తి అందరూ మొదటి సంవత్సరం అలాగే అవ్వలేదు. నువ్వు ఇప్పుడు అమ్మ కూడా అన్నావు, అది ఇంతవరకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి రేపు నుండి 12 తారీఖు, ఇంతవరకు రిలీజ్ లేదు అంటే అది కూడా అరకొర చేసేసి నువ్వు ఆపేస్తావు. మత్స్యకారులు కూడా మొదటి సంవత్సరం ఇవ్వలేదు. ప్రతిదీ వంచన గుణపం తెంపడం. ఇంకా ఎన్ని రోజులు నీ పార్టీ ఉండదు, నువ్వు ఉండవు, నీ పార్టీ ఇంక పూర్తిగా భూస్థాపితం అవుతుంది. లోకేష్ ఏదో నెత్తికెళ్ళిపోయే కళ్ళన్నీ కూడా అహంకారం, మేధావులు, స్టీల్ ప్లాంట్ నిరుద్యోగుల యొక్క, అలాగే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆ కార్మికుల ప్రెసిడెంట్ ఉన్నారో, చైర్మన్ ఉన్నారో, వాళ్ళతో ప్రపంచం తీరు కానీ చూస్తా ఉన్నాం. లోకేష్కి మీ ఇంట్లో ఆడ చచ్చిపోయాడా? ఇంత పెద్ద మాట ఇది. ఇట్స్ టూ బిగ్. అందుకని చెప్తాం ఏంటంటే ఇంకెంతకాలం మీరు చల్లదు. మీరు అనుకుంటున్నారు నెవర్ అగైన్ యూ విల్ బి ఇన్ ద గవర్నమెంట్. హిస్టరీ విల్ రిపీట్ అగైన్ వన్స్ అగైన్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి.